తెలంగాణలో ఒక చైతన్య యాత్ర ప్రారంభించడం సంతోషకరమైన విషయం. మనం గత 78 సంవత్సరాలు అంటే దాదాపు 44 నుంచి మనం చూసినట్టయితే తెలంగాణలో అనేక పోరాటాలు జరిగినాయి. ఏ పోరాటం జరిగినా అధికారం చివరికి ఆధిపత్య కులాల చేతులకి చేరుతుంది. సో మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో వాతావరణం ఏంటంటే బీసీ వాదం బహుజనవాదం అనేది ఈరోజు ప్రబలింది. సో అన్ని వర్గాల వారు బీసీ వాదాన్ని బహుజనవాదాన్ని మద్దతు ఇస్తూ ఈ రంగంలోకి వస్తున్నారు. సో అదేవిధంగా మన కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు కూడా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ బీసీ వాదాన్ని బహుజనవాదాన్ని ఆయన ప్రచారం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయం. సో మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మనం సాధించుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ కాదు, కేవలం భౌగోళిక తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీల బతుకులు ఇంకా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి. తెలంగాణ రాకపూర్వం కనీసం బీసీ కార్పొరేషన్లల్లో సమైక్యాంధ్రాలన్న డబ్బులు ఇచ్చేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లన్నీ కూడా డబ్బులు లేకుండా అవన్నీ కూడా శుష్కించిపోయినాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్టయితే మీకు అంటే 11 సంవత్సరాలు మీకు చిన్న ఉదాహరణ చెప్పేస్తా. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, 36 కులాల ఎంబీసీ కార్పొరేషన్ కేటాయించిన డబ్బులు 3850. 8 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కేవలం 19 కోట్లు, కేటాయించింది 3850 కోట్లు, ఖర్చు పెట్టింది 19 కోట్లు. సీఎం క్యాంప్ ఆఫీస్లో రోజు చాయ్ బిస్కెట్లకు అయ్యే ఖర్చు మీరు చూసుకుంటే నెలకు 18 కోట్లు ఉంటాయి. అంటే ఒక సీఎం క్యాంప్ ఆఫీస్లో అయ్యే చాయ్ బిస్కెట్ల ఖర్చుల పూర్తి కూడా బీసీల బతుకులు లేకుండా పోయినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా వీళ్ళు సంవత్సరానికి 9,200 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 2,080 కోట్లు. అంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 3,000 కోట్లు పెడితే వీళ్ళు ఇంకా అతడికంటే గౌడు ఆచంట మళ్ళీ అంటే ఇంత 2,080 కోట్లే పెట్టారు. ఇవాళ బీసీల పిల్లలకు స్కాలర్షిప్లు లేక వాళ్ళ అడ్మిషన్స్ పొందలేక ఎంత కష్టపడుతున్నామో మనం అందరం చూస్తున్నాం. అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? బీసీల గొంతులు నొక్కడానికా లేకపోతే వాళ్ళను సమాజ్ చేయడానికా? సో అందుకే వాళ్ళ బీసీలందరూ కూడా ఏకమై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు ఏది కూడా బీసీ ఉద్యమాలు కావు. గత 1.5 year నుంచి బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. ఇవాళ 42% పైన తెలంగాణలో ఒక బీసీల వార్ జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటుంది ఎవరు ఏ పార్టీ మాకు అనుకూలం, ఏ పార్టీ మాకు శత్రువు. ఇవాళ 3 పార్టీలు కూడా మాకు శత్రువులు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించింది. కాబట్టి రాబోయే కాలంలో బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే కూడా ఉధృతంగా ముందుకు పోతుందని చెప్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజలు తమ వాటా ఏంది, ఆత్మగౌరవం ఏంది, అధికారం ఏంది తెలుసుకున్నారు. మేము కూడా ఇంతకుముందు ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఈ తెలంగాణలో 25 రంగాలలో నేను విశ్లేషించిన ఏ రంగంలో కూడా బీసీలు లేదు, ఉన్న నావ మాత్రమే బీసీలు. అంటే మరి మొత్తం మీరు ఉన్నటువంటి 5% ప్రజలే అన్ని రంగాల్లో మీరు ఉంటే మరి బీసీలు 90% అంటే బీసీలు అంటే మొత్తం ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు 90% జనాభా ఉన్నటువంటి వీళ్ళు మరి 5% కూడా లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి వారు ఏదైతే చేపట్టినారో కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.